ప్రజల కోసం అంకితం చేసి ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసిన తొట్ల మన్సూర్ గారి జీవిత చరిత్రని మన ముందుంచడం చాలా సంతోషదగ్గ విషయం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పర్యటించి వారి జీవిత విశేషాలను తెలుసుకొని పుస్తకాన్ని మన ముందుంచిన రామయ్య గారికి మరొకసారి నమస్కారం తెలుపుతూ, ఆనాడు 1957లో కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడ్డప్పుడు తొట్ల మన్సూర్ గారు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నిక కాబడ్డారు. ఆ రోజు నుండి ఇప్పటి ఆయన చనిపోయేంత వరకు కల్లుగీత కార్మికుల కోసం ఎనలేని కృషి చేయడం జరిగింది. అనేక జీవోల్ని తీసుకురావడం జరిగింది. జీవోలు అంటే ఒక ప్రభుత్వం దగ్గర జీవో రావాలంటే సామాన్యం కాదు. ఆయన వృత్తి వేషధారణతో ఒక పాలేరుగా, అదేవిధంగా కల్లుగీత వృత్తిదారుడిగా, ఒక కళాకారుడిగా, ఒక ప్రజా జీవితంలో సమస్యలు ఏమున్నాయో ప్రజల దగ్గరికి పోయి అధ్యయనం చేసి ప్రజలు మొత్తం కూడా పోరాటాలకి మళ్లించి వారి సమస్యలు పరిష్కరించే దాంట్లో మొట్టమొదటిగా అగ్రగామిగా ఉన్న నాయకుడు తొట్ల మన్సూర్ గారు. ఇవాళ తొట్ల మన్సూర్ గారు కన్యాపత్తలు కల్లుగీత కార్మికులు తాడు చెట్లు కన్నెగానే కన్యాపత్తల పన్నులు ప్రభుత్వం వసూలు చేసేది. కన్యాపత్తల పన్నులు ఎందుకు ఇవ్వాలి? మేము 3 సంవత్సరాల వరకు ఉచితంగా కొత్తగా తాళ్ళు కన్యకు వచ్చినాం కాబట్టి మేము ఇయ్యమని చెప్పి ఎక్సైజ్ మంత్రిగా ఉన్న పురుషోత్తమ్ రెడ్డి గారి దగ్గరికి మనం వృత్తి చేస్తున్న రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న వర్దల్లి రాములు గారిని, అప్పగాని భిక్షం గారిని తొట్ల మన్సూర్ గారు తీసుకెళ్లి ఆ సర్కులర్ని కూడా ఆ రోజే తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్యపత్తల పన్ను రద్దు కావడం జరిగింది. అదేవిధంగా ఒక పలకరింపుల్లో ఒక ఇంటి వాళ్ళ లెక్క అందరి దగ్గరికి ఏ ఊరు పోయినా అక్క, చెల్లె, తమ్ముడు, బామ్మర్ది, మామ, అరే ఒరే అనుకోని ఒక సునాయాసనంగా మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి తొట్ల మన్సూర్ గారు. అందరూ కూడా పేరు పిలుచుకుంటూ ఒక ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఎలకపల్లి సింగిల్ విండో చైర్మన్ గా 2 పర్యాలు, అదేవిధంగా నూతనకల్ జెడ్పీటీసీగా, అదేవిధంగా తుంగతుర్తి సమితి ప్రెసిడెంట్ గా 2 సార్లు పోటీ చేయడం, దొరల మీద అనేక నిర్బంధాలున్న దొరలకు ఎదురుగా నిలిచి పోరాడిన వ్యక్తి. ఇవాళ రావులపల్లి దొరలు కానివ్వండి, ఎర్రబాడు దొరలు కానివ్వండి, చరిత్ర పుస్తకాలు లేవు, చరిత్ర లేదు. మనం సాయుధ పోరాట కాలంలో ఫలానా ఎర్రబాడు దొరలు, రావులపల్లి దొరలు అని చెప్పినాం. కానీ వాళ్ళకి ఇంతవరకు దొరలకి వేలాది ఎకరాలున్న వాళ్ళ చరిత్ర పుస్తకాల రూపంలో రాలే. ఇవాళ చరిత్ర పుస్తక రూపంలో వచ్చిందంటే ప్రజల మనిషి తొట్ల మన్సూర్ గారు. ఆయన జీవిత విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రజల కోసం పనిచేసిండు. సర్వం ఆయన జీవితాన్ని ఆయన సొంతానికి, వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి లేకుండా సర్వం త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసింది కాబట్టి పుస్తకం వచ్చింది. ఆయన అధ్యయనం చేసి ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టారు. ఇవాళ రావులపల్లిలో కల్లుగీత కార్మికులకి తాడి చెట్లు ఎక్కకుండా ఆ దొరలు పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి అందరిని కూడా తాడి చెట్లు నరికిస్తుంటే మారువేషంతో తొట్ల మన్సూర్ గారు, అప్పగాని భిక్షం గారు మారువేషంతో పోయి అక్కడ వాళ్ళని ఆ ప్రతిఘటించి తాడి చెట్లు ఎక్కాలి, కల్లుగీత కార్మికులకు ప్రత్యేకంగా సొసైటీని చేయించి అక్కడ నిలబడి ఆ రావులపల్లి సొసైటీ చేసి ఏర్పాటు చేసింది తొట్ల మన్సూర్ గారు. అదేవిధంగా ఎర్రబాడు పోలుమలలో తాడి చెట్లు ఎక్కలేకపోతే సొసైటీని దగ్గరుండి నిలబడి తొట్ల మన్సూర్ గారు సొసైటీ ప్రాంతంలో మొత్తం కూడా తుంగతుర్తి ప్రాంతంలో తొట్ల మన్సూర్ గారు టీఎఫ్టీని సొసైటీని ఏర్పాటు చేసే దాంట్లో కల్లుగీత కార్మిక సంఘంగా అదేవిధంగా తొట్ల మన్సూర్ గారు నిలబడి దొరలకి వేలంపాట విధానానికి వ్యతిరేకంగా దొరలు సొసైటీలు చేసుకున్న బినామీ పేర్ల మీద సొసైటీలు టీఎఫ్టీలు చేస్తుంటే మొత్తం కూడా అవి రద్దు చేయాలి, నిజమైన కల్లుగీత కార్మికులకే సొసైటీలు టీఎఫ్టీలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రాంతంలో ఇప్పటికీ కల్లుగీత కార్మికులు సొసైటీలు నడుపుతుంటే అది తొట్ల మన్సూర్ గారి పుణ్యమే. అదేవిధంగా ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఈ ప్రాంతంలో అందరూ పూర్వమల్ల ఆకుల ఉప్పులయ
ఇవాళ జెడ్పీటీసీగా సర్పంచ్గా ఎంపీటీసీగా అయిందంటే తొట్ల మనుషులు గారు మనవాడు ఉండాలి, మన కళ్ళగిత కార్మిక సంఘం నుంచి వచ్చిన వాడు ఉండాలి. ఇక్కడ అందరూ దొరలు పెత్తందారులే పెత్తనం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మొత్తం కూడా ఇవాళ మనం కూడా రాజ్యాధికారం చేపట్టాలి, ప్రజల పాలన అందియాలి, మనం కూడా ప్రజాప్రతినిధి కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజాప్రతినిధి అయ్యే దాంట్లో ఆయన కూడా అందరికీ ధైర్యం చెప్పి ప్రజాప్రతినిధి అయిండు. ఆయన కింద పనిచేసే వాళ్ళని అందరూ కూడా మనం కూడా ఎదగాలి, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోవాలని చెప్పిండు. ఆ విధంగానే ఆ గ్రామంలో ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలో తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా సాయుధ పోరాటం చేసింది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో శిల్పగుంట గ్రామం ఏ విధంగా ఎందుకు వచ్చింది, ఇవాళ వెలుగులోకి అంటే తొట్ల మనుషులు గాడించి ఇవాళ వెలుగులోకి వచ్చి నాగమల్లు, ఓంకారు, గురవయ్య గారు వారు తొట్ల మనుషులు గారి బాటలో నడిచి వారు కూడా సామాజిక సేవా దృక్పథంతో ఇవాళ సర్వీస్ చేస్తా ఉన్నారు. గురవయ్య గారు, ఓంకారు గారు నిన్ననే వాళ్ళ స్కూల్లో ఒక విద్యార్థులకి నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామాజిక కార్యక్రమం? తొట్ల మనుషులు గారు ఏ విధంగా సర్వీస్ చేసిరో అక్కడి నుంచి వారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రజలకి ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా హాస్పిటల్లో కానీ అదేవిధంగా వాళ్ళు చైతన్యం నింపడానికి, అదేవిధంగా వాళ్ళు ముందుకు పోవడానికి, చదువుల్లో వెలుగులు నింపడానికి వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. అదేవిధంగా నాగమల్లి గారు తొట్ల మనుషులు గారి వారసత్వాన్ని పురుపుచ్చుకొని వారు కూడా సామాజిక కార్యక్రమాలు, వారు ప్రభుత్వ ఉద్యోగమైన ఆ డిపార్ట్మెంట్ లో అనేక సేవా కార్యక్రమాలు, కల్చరల్ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి దేశవ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా వాళ్ళకి పరిచయం చేస్తా ఉన్నారు. వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ, మత్తు పదార్థాల విషయంలో కానీ, అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల విషయంలో కానీ అనేక నిర్బంధాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అందరికి కూడా ప్రజలు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి,